క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన అమూల్య రక్తంలో కడుగబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన నీతి కలిగినటువంటి పిల్లలారా, చేరువచ్చిన వింటున్న అందరికీ ప్రభు నామములో ఉదయపూర్వక నేను వందనాలు. ఈ గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనము ఈ యొక్క దినము మనము తండ్రి ఆలోచనను, కుమారుని కృపను, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, పరిశుద్ధ ఆత్మదేవుని సహాయము మనము పొందుకుందామండి. గ్రంథంలోనే ఆయన విలువైన నోటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము తీసినట్లయితే గమనించగలరు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి విన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొంది, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడని పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విశ్వాసము అనగా ఏమి? ఈ విశ్వాసము మనను ఎలా నడిపిస్తుంది? అబ్రహాములో గొప్ప విశ్వాసం చూస్తాము. మనమందరం కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనగా మన ఆలోచన ఏంది, లేక దేవుని వాక్యం ఏమి తెలియపరుస్తున్నదని ఈ యొక్క వాక్యంలోనే మనకు తెలియపడుతూ వస్తూ ఉన్నది. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. వాక్యం అర్థమవుతుంది నాయన? కాలేదు కదా? విశ్వాసం అనగా మనము ఏదైతే మనము పొందలేనిది దేవుని కృప వలన పొందుచున్నామో మనము పొందలేము. మనము పాపముతో పడి సచ్చిన వంటి వారి జీవితాలు మనము ఆ పొందలేని దానిని దేవుని కృప వలన మనము పొందుతున్నాము. అది కూడా ఇప్పుడు పొందము, చనిపోయిన తర్వాత పొందుతాము. చనిపోయిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత మళ్ళీ మనము పొందుకుంటాము. అది ఒక మనకు నిరీక్షణ, ఒక విశ్వాసము, ఒక పట్టుదల క్రైస్తవ జీవితంలో. ఈ విశ్వాసం అనేది ఇప్పుడు బ్రతుకుతున్న లోకానికి సంబంధించింది కాదు. క్రైస్తవుడుగా, దేవుని అంగీకరించిన బిడ్డలుగా ఈ లోకానికి సంబంధించినది అయితే ఈ విశ్వాసము కాదు. ఈ విశ్వాసం అనేది పరలోక రాజ్యానికి సంబంధించినది. మనం అంటుంటాము ఆయన చాలా విశ్వాసి, లేక ఆమె చాలా విశ్వాసి అని అంటుంటాము. ఏమి చూసి ఆయనలో లేక ఆమెలో విశ్వాసి అని మనము అనుకుంటున్నామని అని మనము అనుకున్నట్లయితే, ఏమి చూసి మనము విశ్వాసి అని మనము ఎట్లా మనము గుర్తించగలుగుతున్నాము? ఏమి చూసి? ఒక వ్యక్తిలో ఈమె విశ్వాసురాలు అని చెప్తారు, లేక ఈయన విశ్వాసి అని చెప్తారు. ఏమి చూసి ఆమె విశ్వాసురాలు లేక అతను విశ్వాసుడు అని చెప్తాము మనము అంటే, ఏం చూసి చెప్తాము? చెప్పగలరా? లేదంతా చెప్పగలవా? ఆమె ప్రవర్తనను బట్టి. విశ్వాసం అనేది ఈ లోకానికి సంబంధించినది కాదు. మరి భక్తి తెలియపరుచుకుంటాము, కానీ విశ్వాసం అనేది అది నిరీక్షణ, ఎప్పుడో జరగబోయేది. ఇప్పుడు కాదు, మనం చనిపోయిన తర్వాత జరగబోయేది నమ్మడము విశ్వాసం. ఇప్పుడు మనకు ఎంత విశ్వాసం ఉన్నా మనము పరలోక రాజ్యం చేరాలన్నది మన గోలు, లేక మన అది ఒక గోలు, అది ఒక పరుగు పందెంలో ఆ గురి. అది మనకి
పరలోక రాజ్యం చేరాలనేది ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలంగా మన గోలు, మన నిరీక్షణ, మన పట్టుదల, నమ్మకం. కానీ అది ఇప్పుడు రాదు మనకు. ఎప్పుడు వస్తుంది అది? చనిపోయిన తర్వాత, లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఏ క్షణం వస్తాడో తెలియదు, వచ్చిన తర్వాత ఆయన మొదటిగా చనిపోయిన వారిని లేపి మళ్ళీ అప్పుడు సజీవులుగా ఉన్న వారిని పిలుచుకొని మధ్యాకాశంలో మళ్ళీ 1000 సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ 7 సంవత్సరాలు ఆయన పెళ్లి విందు చేసి ఈడ ఇంకా పవిత్రపరుస్తాడేమో దేవుడు, ఇంకా మనిషిని దైవంతో సమానంగా తయారు చేస్తాడేమో దేవుడు. అక్కడంతా ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఇంకా పవిత్రపరిచి ఇంకా దైవం అంత మనిషిని చేసి తండ్రి అయిన దేవునికి ఆ పరలోక రాజ్యానికి అప్పుడు పిలుచుకొని పోతాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు జరగదు మనకు. ఎప్పుడో జరగబోయేదాన్ని నమ్మకం ఉంచుకొని విశ్వాసంతో ఉంటాను చూడ, అది విశ్వాసం క్రియ. ఆమె క్రియలు కనపరుచుకోవాలంతే, విశ్వాసాలని కనపరుచుకోవాలి. అసలు నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత ఏదో ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా వస్తాడు, వచ్చిన తర్వాత నేను లేస్తాను అనేది విశ్వాసం. లేచిన తర్వాత నన్ను దేవుడు మేఘాల మీద తీసుకొని పోయి మధ్యాకాశంలో 1000 సంవత్సరాలు లేక 7 ఏళ్ళ ఆ పెళ్లి విందు ఇవన్నీ చూపించి, లేక అక్కడ బాగా పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఇంకా పవిత్రపరిచి, యథార్థపరిచి, నీతిగా బ్రతికేటట్టు ఆయన బోధ ద్వారా అక్కడ ఇంకా మంచి బోధ ఇచ్చి మనము దేవునితో సమానులుగా చేసి మధ్యాకాశంలో ఆయన మరి తర్వాత తండ్రి వద్దకు పిలుచుకొని పోతాడు అని మనము నమ్ముతాము. ఇదంతా కూడా విశ్వాసం. మన విశ్వాసము చనిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద జీవితం ఉంది, ఆ జీవితము పరలోక రాజ్యంలో ఉంది అని నమ్మటము గొప్ప విశ్వాసం ప్రియుల. అది నిరీక్షణ. అదే మన గోలు, మన ఒక పందెంలో గెలుపు ప్రియుల. మనమేదో ఈ లోకంలో ఇదో ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, దేవుని మాటల ప్రకారం ఎంత బ్రతికినను అది విశ్వాసం అనిపించుకోదు. కానీ గొప్పదైన విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు మనము చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యం మనము అది అదృశ్యమైనది, మనము చూడలేదు ఇప్పటికీ. దానిని నమ్మడము, కంటికి కనపడని దానిని నమ్మడము విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు. అవి ప్రియుల ఎప్పుడో జరుగుతుంది. చనిపోయినాక పెద్ద జీవితం ఉంది, ఆ జీవితంలోకి నేను వెళ్ళాలి, ఆ గోల్లో నేను ఉండాలి, ఆ పరుగు పందెంలో నేను ఉండాలి అని ఈ లోకంలో మనము మన దేవుని వాక్యానుసారమైన బ్రతికి అక్కడికి చేర్చబడతామనేది మన గొప్ప విశ్వాసం పిల్ల. ఆ విశ్వాసం ఉంటేనే మనము అక్కడికి చేర్చబడతాం. అసలు అదే నమ్మకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రెండవ రాకడికి వచ్చాడు, మనం చచ్చిపోయిన మన ఎముకలు ఎప్పుడు మళ్ళీ శరీరంగా నిలబడి మహిమ శరీరాలను ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు పోతాము, ఎప్పుడు చూస్తాము అని ఆ నమ్మకమే లేకుంటే నీకు విశ్వాసం అనేది లేనట్టు. అది దానిని బట్టి విశ్వాసి లేక విశ్వాసురాలు, ఒక గొప్ప విశ్వాసుడు, ఇది ఎంత బలంగా నమ్మితే నీకు అంత విశ్వాసం మనకు పర్వాలేదు పైన, లేక ఆమె గొప్ప విశ్వాసంతో బతుకుతుంది. ఎప్పుడో చనిపోయిన తర్వాత గొప్ప జీవితం ఉందని నమ్ముతుంది బలంగా ఈమె, లేక ఇతను బలంగా నమ్ముతున్నాడు ఆ దేవుని రాకడా, లేక ఆయన చెప్పిన బైబిల్ గ్రంథంలో మాటలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అని మనము నమ్మటము గొప్ప విశ్వాసం పేరు. అదే ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినది. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏదైతే మనము నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ విశ్వాసము ద్వారా ఏ దాని చేత మనము నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ నిజ స్వరూపమే విశ్వాసము. నేను ఆయన రక్తంలో కడుగబడినాను, ఆయన మాట ప్రకారము వీలైనంత వరకు మనిషిని నేను, అనగా మనలో ఎవరు
నీతిమంతుడు లేడనమాట. మనం మనుషులమైన మనం అందరం కూడా నీతిమంతుడు ఎవరు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక ఆయన రక్తంలో కడగబడినప్పటికీ మనము నీతిమంతులం అయితే కాదు. ఎందుకు కాదు అంటే మనము ఏ క్షణాన మనం పాపము, వాడు అపవాదిగాడు ఏ క్షణంలో ఏ రంగులోకం చూపించి, లేక ఏ నీకు ధనము చూపిస్తే, లేక నీకు ఒక అందమైన ఆడామను చూపించి, లేక అందమైన మగవారిని చూపించి నిన్ను వ్యభిచారంలోకి దింపుతాడో, లేక ధనం చేత నిన్ను లోపరుచుకుంటాడో, ఈ భూముల చేత ఆస్తి చేత నిన్ను కుంగ తీసుకుంటాడో, పడగొడతాడో మనకు తెలియదు, మనం పడిపోతాం కూడా. వీటన్నిటిని జయించిన తర్వాత, వీటన్నిటిని మనం లోకంలో జయించినప్పుడు ఆయన మాటల ద్వారా, భక్తులు తెలియపరిచిన వాక్యానుసారమైన జీవితం ద్వారా మనము వీటినన్నిటిని మనము దేవుని మాటల ద్వారా నెరవేర్చుతూ మనము కట్టబడుతూ వచ్చే అప్పుడు చివరి ఊపిరి వరకు మన రక్షణను కాపాడుకున్నట్లయితే ఆ విశ్వాసాన్ని అదే క్రమంలో మనము పడిపోకుండా నిలబెట్టుకుంటూ మన జీవితాన్ని కట్టుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, మన కుటుంబంలో పిల్లలు, లేక మళ్ళీ తర్వాత బంధువులు, మళ్ళీ రక్త సంబంధులు, మళ్ళీ ఇరుగు పొరుగు, ప్రతి ఒక్కరికి మనము ఆ దేవుని మనకు తెలిసిన దేవుని వాక్యము వారికి కూడా కట్టుతూ, మనము కట్టబడుతూ, వారిని కూడా వెలుగులోకి వచ్చేటట్టుగా మనం ఈ లోక జీవిత ప్రయాణంలో మనము కరెక్ట్గా ఉండి మనము ఆ నిత్య రాజ్యానికి మనము అర్హులవుతాం. అంతవరకు మనము ఏదో ఒక దాని చేత విశ్వాసులమైనప్పటికీ, ఆయన రక్తంలో కడగబడినప్పటికీ పడిపోయే అవకాశాలు జాస్తి. ఎందుకంటే అపవాది వాడు ఎక్కువ విశ్వాసం మీద ఉంటాడు. ఆల్రెడీ వాళ్ళు నా బిడ్డలే, ఎవరు విశ్వాసం లేని పిల్లలు వాని బిడ్డలే, వాని ఆలోచనలోనే ఆ సినిమాలు లోకంలోనే వానితోనే ఉంటారు, వాని ఆలోచనలోనే ఉంటారు. వానికి కావాల్సిందల్లా ఎవరు విశ్వాసుల మీద పడతాడు, వానికి లేమి పెడతాడు. ఏబు గారికి పెట్టినట్టు దేవుని కాడి నుంచి పర్మిషన్ తీసుకొని లేమి పెడతాడు, ఏమి లేని వానిగా చేస్తాడు, ధనం మీద వ్యామోహం పుట్టిస్తాడు, ఒక ఆడదాని మీద లేక ఒక మగవారి మీద వ్యభిచార ఆలోచనలు పుట్టిస్తాడు, లేక ఆస్తుల మీద వ్యామోహం పుట్టిస్తాడు. ఇలా ఎన్నో రకాలుగా వాడు వాడతాడు. అందుకే వాడు సుగం కాలిన కొరిగి వలె ఎవరిని మింగుదా అని ఉంటాడు వాని అపవాది క్రియల చేత. అలాగే సింహం వలె గర్జిస్తుంటాడు ఎవరిని మింగుదా అని. కనుక ఇవన్నీ ఈ లోకంలో మనము వాని చేతిలో ఉన్నాము. వాటి నుండి మనం బయటపడాలంటే మనకు ఒకటే మార్గం ఏముందంటే యేసుక్రీస్తు వారి మాదిరికరమైన జీవితంలో బ్రతుకుట, లేక యేసుక్రీస్తు మాదిరి బ్రతికిన పౌలు గారు చెప్పిన మాటల ప్రకారం బ్రతికిన మనము సేఫ్ జోన్లో ఉంటాం, అపవాదికి పడిపోకుండా. కనుక ఈ బ్రతుకు జీవితం అంతా, మనకు ఇచ్చిన ఆయుస్సు కాలం అంతా మనం కాపాడుకుంటేనే మనం అప్పుడు మనం అనుకున్న గోలుకు వెళ్ళగలం, ఆ విశ్వాసంలో ముందుకు వెళ్ళగలం. ఎప్పుడో మనకు కంటికి దాన్ని నమ్ముతున్నాం కదా, ఇదంతా కరెక్ట్గా ఈ లోకంలో అపవాది చేతులు మనము బ్రతికి వారిని జయించినట్లయితే అప్పుడు మనము అనుకున్న నిరీక్షణ, అనుకున్న పట్టుదల, ఈ పందెములో గెలుపు మనము పరలోక రాజ్యము పరిశుద్ధులుండే పట్టణాన్ని మనము పొందగలం పిల్లరా. కనుక మన కంటికి కనపడదాన్ని నమ్ముటే విశ్వాసం. మన కంటికి కనపడదు పరలోక రాజ్యం. దేవుడు కూడా ఆత్మ ఉన్నాడు, ఆయన అదృశ్యుడైన దేవుని, కంటికి కనపడని దేవుని మనం నమ్ముతున్నాం. కానీ ఆ కాలంలో అపొస్తలులు సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన మనుష్య శరీరంగా పుట్టి వారి సహవాసంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చూసినారు కాబట్టి వాళ్ళు ధన్యులే. కానీ మనము చూడలేదు. మనము వారు చెప్పింది విన్నదానిని నమ్మటము మన విశ్వాసం. అందుకే మనకు ఒక గొప్ప మాట కూడా దేవుడు ఇచ్చినాడు, చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. తోమా గారు భద్రచం ఆయనతో సహవాసంలో ఆయనతో ఉన్నాడు, చూసినాడు, కానీ నమ్మలేని స్థితిలో అపనమ్మకంలో ఉన్నాడు. తోమాలా ఉండకూడదు. నీవు చూసినా నమ్మలేకపోయినావు. ఈ కాలంలో ఉన్న జనరేషను చూడు, వాళ్ళు చూడలేదు. మీరు
చెప్పింది, చూసింది, ఏదైతే మీరు కనుగొన్నారో ఆ సృష్టికర్తను, మీరు ఏదైతే ఆ సృష్టికర్త గురించి చెప్తున్నారో వాళ్ళు చదువుకొని విని గ్రహించి వాళ్ళు చూడలేదు, మీరు చెప్పిన దాన్ని విని గ్రహించి వాళ్ళు నమ్ముతున్నారంటే మీకన్నా గొప్ప వాళ్ళని దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చినాడు మనకు. వాళ్ళు చూచినా నమ్మలేదు, చూడకుండానటువంటి వారు నమ్మితే, ఆ నిరీక్షణ నమ్మితే, ఆ పరలోక రాజ్యం నమ్మితే, లేక ఆ యొక్క చనిపోయిన పునరుత్థానంలో మనము కూడా లేపబడతామని నమ్మితే, ఆ లేపబడిన తర్వాత మన క్రియలతో మనము దేవుడు తీర్పు తీర్చి మనము పరలోక రాజ్యం చేర్చాలని నమ్మితే, ఇవన్నీ కూడా మనము నమ్మితే అది విశ్వాస లక్షణం, అది విశ్వాసంలో ఉన్నట్టు. ఇది అసలు నమ్మకుండా ఈ లోక సంబంధమైన నేను విశ్వాసిని, నేను పాల్గొబోతున్నాను, నేను దశం భాగం ఇస్తున్నాను, నేను ఆయన పని కొన్నింటనా అన్నీ వినవచ్చు, మంచిదే, దశం భాగం ఏదైనా చేయొచ్చు దేవుని పని. మొదటిగా మనకు ఉండాల్సింది గొప్ప నిరీక్షణ, ఆయన యొద్దకు చేరేది, ఆయన కనపడని దేవుణ్ణి చేరుటకు మనము ఆశ కలిగి ఉంటాము. ఆ ఆశ ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు నెరవేరదు, చనిపోయిన తర్వాత నెరవేరుతుంది. అప్పుడు కూడా అప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ వచ్చిన తర్వాత మనకు లేపేది మన వల్లనే. చనిపోయిన తర్వాత మనము పునరుత్థానం అవుతాము. మన శరీరాలు క్షణంలో మహిమ శరీరాలతో ఆయన మేఘాల మీద తీసుకొని పోతాడు. అక్కడ ఇంకా పవిత్రపరుస్తాడు. పవిత్రపరిచిన మనల్ని తండ్రికి మనల్ని చూపిస్తాడు. అక్కడ తండ్రికి పరిచయం చేస్తాడు. ఏమని పరిచయం చేస్తాడు? తండ్రికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి ఇదిగో నా ఆస్తి, నా రక్తం చేత కొనబడినటువంటి పరిశుద్ధుని రక్తంలో కడగబడినటువంటి గొప్ప ఆస్తి, ఇలా నా బిడ్డలు, నా జనులు, నా ప్రియులు, లేక నా కుమార్తెలు, నా కుమారుడు, ఇదిగో నా అంతటి వాళ్ళనుగా చేసి సంఘంగా నీకు అప్పచెప్తున్నాను. నన్ను చూస్తే వారిని చూసినట్టే అంతగా వాళ్ళని తీర్చిదిద్ది నీ దగ్గరకు నేను తెస్తున్నాను ప్రభు అని తండ్రికి గొప్పగా చెప్పుకుంటాడంట యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకే ఆ వెలుగు సంబంధమైన దేవునిలా మనం ఉండుటకు ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనం పవిత్రపరుస్తున్నాడు. అందుకే క్రైస్తవ జీవితము చాలా గొప్పది ప్రేమ. ఎందుకంటే ప్రతిదీ మనకు కంటికి కనపడని దాన్ని నమ్ముతూ ఉంటాము, ఎప్పుడో జరగబోయేది నమ్ముతాము. ఇవన్నీ ఇప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసులు ఇప్పుడు నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ఉన్నారంటే ఇప్పుడు పొందుకుంటామని మనము ఉండము. ఎప్పుడో చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి లేపి మళ్ళీ పిలుచుకొని పోయిన తర్వాత గొప్ప జీవితానికి పిలుచుకొని పోతారని ఒక నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, పట్టుదల కలిగి, విశ్వాసం కలిగి ఉండి నమ్మటమే గొప్ప విశ్వాస లక్షణం. అదే నమ్మకుంటే ఈ లోకంలో మనము ఎంత బ్రతికినా ఫస్ట్ అసలే నీకు విశ్వాసం లేకపోతే ఈ లోకంలో మనము ఎంత నమ్మినా, ఎంత నీతిగా బ్రతికినా ప్రయోజనం లేదు. అది గొప్పగా మనం నమ్మాలి, అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మాలి. ఆ కంటికి కనపడని దేవుడు, ఆ కంటికి కనపడని పరిశుద్ధ పట్టణము ఇప్పుడు మనకు కనపడదు, అప్పుడు కనపడుతుంది. ఇప్పుడు మన బ్రతుకు కాపాడుకుంటే నీవు అప్పుడు బ్రతుకంతా అక్కడ అంత బంగారు వీధులు, అంత వజ్రాలతో పొందుపరచబడినటువంటి ఇల్లులు అక్కడ కనపడుతుంది పిల్ల. అందుకు మన విశ్వాస జీవితము ఆయన రక్తంలో కడగబడినాక చాలా క్రైస్తవులలో గొప్ప మార్పులు వస్తాయి. ఆయన కోసం ప్రాణం పెట్టేంత మార్పులు వస్తాయి. ఆయన కోసం చనిపోతే ఇంతకన్నా జీవితం చాలా అనిపించే మార్పు వస్తుంది. అంత విశ్వాసం కలుగుతుంది. ఇప్పటికైనా నేను రెడీ ఆయన కోసము ప్రాణం పెట్టుటకు, నా ద్వారా ఒక్కరు మారితే సార్ నా ప్రాణమైనా పెడతాననే విశ్వాసులు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కనుకే మన కరోనా కాలంలో ఆ యొక్క కరోనాలో కొంతమందిని అయితే తీసుకుపోగలిగింది. వారి అమూల్యమైన ఆ ప్రార్థనల ద్వారా ఆ యొక్క తెగులు, ఆ యొక్క కరోనా అనే తెగులు ఈ గొప్ప విశ్వాసులు ప్రార్థించబట్టి అది ఆ యొక్క తెగులు వెళ్ళిపోయింది ప్రియ. లేకుంటే చాలామందిని ఇంకా తీసుకుపోయేది. చాలామంది విశ్వాసులు కన్నీటితో
బలంగా ప్రార్థన చేస్తే దేవుడు విని దాన్ని తీసివేసినాడు. లేకుంటే దానికి భయపడనివంటి వాడు ఎవడు లేడు. కరోనాకి నేను భయపడలేదు అనేవాడు ఎవడు లేడు ఇప్పటికీ, అంతలా భయపడినాను. కానీ దేవుని కృప వల్ల, దేవుని పిల్లలైనటువంటి పరిశుద్ధుల ప్రార్థనల వల్ల దేవుడు కృప చూపించి దాన్ని ఆ తెగులను తీసివేసినాడు. అంత శక్తి కలిగిన దేవుడు ఆయన. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాస జీవితము ఈ లోకంలో మనము జాగ్రత్తగా బ్రతికి మనము ఇప్పుడు ఈ లోకంలో పొందని వాటిని ఎప్పుడో పొందుతాము. దానిని నమ్మటమే మన గొప్ప విశ్వాసం. ప్రియులు, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. దేవుని వాక్యం వలన నిర్మాణమైన మరియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత మనము గ్రహించుకుంటున్నాము. కనుక ఈ విశ్వాసము అంత విలువైనది మనకు, క్రైస్తవులో ఉండబడినటువంటి మనకు. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మాట చూద్దాము. క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లన్నాడు. చూడండి, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంలో ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడదు. ఈ ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నీ మనము పాటించినంత మాత్రాన, వాటి ప్రకారం నడుచుకునేంత మాత్రాన మనమైతే నీతిమంతులుగా తీర్చబడమని గ్రంథమే మనకు తెలియపడుతుంది. ఏది మోషే గారికి దేవుడు చెప్తూ రాయించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము బ్రతికినా కూడా మనము నీతివంతులంగా తీర్చబడము. కానీ యేసుక్రీస్తు వారి మాటల ప్రకారము, ఆయన రక్తము ద్వారా ఎప్పుడైతే మనము ఆయన రక్త ప్రోక్షణలోకి వస్తామో, ఆయన మాటల ప్రకారం నడుచుకుంటామో, అప్పుడు మనము నీతిమంతులము అవుతాము. మన ప్రాణం పోయేంత వరకు మన జీవితాన్ని కాపాడుకుంటే అవుతాము, కాపాడుకుంటే ఏమీ అవము. ఎందుకంటే ఇప్పుడు లోకంలో 6 వారం మట్టుకే మన విశ్వాస జీవితం కనపడుతున్నది. కానీ మిగతా 6 రోజులు అపవాదికే కాలాన్ని ఇచ్చి అపవాది చేతిలోనే పెడుతున్నాం కాలం. కనుక ఈ అపవాది నుండి బయటపడినప్పుడే నీవు లోకాన్ని జయిస్తావు. లోకాన్ని జయించిన నీవు ఆ యొక్క దేవుని రక్షణలోకి వచ్చి దేవునితో మనము కొనుక్కోబడతాం ప్రియుగా. కానీ ఆ యేసు ప్రభు వారి రక్తం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. నీతిమంతులమై పోము. నీతిమంతులమై పోవాలంటే మన చివరి ఊపిరి వరకు కాపాడుకోవాలి. ఈ లోకంలో, ఈ అపవాది వెళ్తున్న లోకంలో మన దేహముతో జరిగించే క్రియలన్నిటినీ ఎదుర్కొని దేవుని మాట ప్రకారము దేవునికి లోబడి బ్రతికినట్లయితే అప్పుడు మనం నీతిమంతులము అవుతాము. కనుక విశ్వాసులు సైతం నీతిమంతులుగా బ్రతకాలంటే దేవుని వాక్యంతో మనం ప్రతిరోజు మన బ్రతుకు సరిదిద్దుకుంటూ, దిద్దుకుంటూ, మార్చుకుంటూ, పడిపోయినా మళ్ళీ లేపుకుంటూ, పొరపాటు మాట వచ్చినా ప్రభువా క్షమించు ప్రభువా, ఇది మళ్ళీ రాకుండా నీ వాక్యం ద్వారా నన్ను కట్టండి ప్రభువా, నీ వాక్యంతో సరిదిద్దండి ప్రభువా, నీ వాక్యంతో గద్దించు ప్రభువా. ఇదో లోకంలో బ్రతుకుతున్నాను, లోకానుసారమైన ఆలోచనలు అప్పుడప్పుడు వస్తున్నాయి ప్రభు, వాటిని దూరం చేయండి ప్రభు. ఇలా ప్రార్థనలో మనము గడపవలసింది. ఎందుకంటే మన బ్రతుకు పాపపు బ్రతుకు, పాపపు స్వభావం మనలో ఆదాము నుండి మనము సంతరించుకొని వచ్చిన వారిని. కనుక ఆ స్వభావాన్ని పోగొట్టుకోవాలంటే ఆయన రక్తంలో కడగబడినా కూడా అపవాది మనలోకి దూరుతాడు. వారిని దూరకుండా చేయాలంటే వాక్య ప్రకారము దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. బాప్తిసం తీసుకున్నాక ఆయన మన హృదయంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత మనము పొరపాటు చేసినట్లయితే ఆయన గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, నీతిగా నిలబెట్టుటకు కృప చూపిస్తాడు. ఎప్పుడు ఇదంతా చేస్తాడంటే నీవు ఆయన యందు భయం ఉన్ననాళ్ళే, ఆయనంటే నీకు భయం ఉన్నప్పుడే, ఆయనంటే నీకు గౌరవం ఉన్నప్పుడే, ఆయనను నీవు ప్రేమించినప్పుడే. ఆయన అంటే గౌరవం లేకున్నా, ఆయనను ప్రేమించకున్నా, ఆయన భయం నీలో లేకున్నా ఈ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయదు.
ఎప్పుడైతే ఆయన భయం ఉంటే నీకు మళ్ళీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. నీ హృదయంలో ఉండి నీకే బుద్ధి చెప్తూ ఉంటాడు. అట్టిదైన కృప ఎప్పుడు దొరుకుతుందంటే మనము నోటి ద్వారా ఒప్పుకొని మన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం తీసుకున్న వెంటనే మనము ఆ వరం పొందుకుంటాం. అప్పుడు మనము గద్దిస్తూ ఉంటాడు దేవుడు. ఏది పొరపాటు జరిగినప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు, క్రమంలో నిలబెట్టుటకు ట్రై చేస్తూ ఉంటాడు. ఆ భయం నీలో ఉన్నంత వరకు దేవుడు కాపాడుటకు కృప చూపిస్తూ ఉంటాడు. అందుకే నీ చేయి పట్టుకొని ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను. నీ తల్లి అయినా నిన్ను మరచునేమో కానీ నేను మరవజాలను అన్నాడు దేవుడు. ఏరు పట్టి నడిపించే దేవుడు, ముసలితనం వరకు ఎత్తుకొని ముద్దులాడే దేవుడు. కనుక అంత శక్తి కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనము ధన్యులము. ప్రియుల, రక్షణలోకి వచ్చినామంటే పెద్ద ధన్యులము, పెద్ద ధన్యత. నిజంగా నాకు రక్షణ లేనప్పుడు చాలా అంతకన్నా దరిద్రమైన బ్రతుకు లేదనిపిస్తుంది. ఇప్పుడైతే ఆయన రక్త ప్రోక్షణలకు వచ్చి ఆయన రక్షణ పొందుకున్నానో ఇంకా చాలు, జీవితానికి దేవునిలో ఉండి బ్రతికి చనిపోయినా చాలనే గొప్ప ఆ నిరీక్షణ, ఆ పట్టుదల, ఆ యొక్క ఓర్పు, సహనము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తూ ఉన్నాడు. ప్రియ, ఆయన భయము ఉంది కనుక ఆ యొక్క ప్రేరణ దేవుడు ఆ భయాన్ని, ఆ క్రమాన్ని పడిపోకుండా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కనుక అటుదైన స్థితిలో మనం అందరం కూడా దేవునికి భయభక్తులు కలిగి, శ్రద్ధాశక్తులు కలిగి, ఆయన వాక్యాన్ని విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వాక్యాన్ని దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీవు దేవుని వాక్యం చేత నేను బాగుపడాలి, నేను సరిదిద్దబడాలి, నేను దేవుని కోసం బ్రతకాలి, నా ప్రాణం సైతం దేవునికి కోసం పెట్టాలి, నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆయన ఎందుకు నేను అంతగా ప్రేమిస్తున్నానంటే ఆయన మనల్ని ముందుగా ప్రేమించిన దేవుడు. ప్రేమ అనేదే నేర్పింది మనకు. ఆయన మనకు ఈ దేహం మీద ప్రాణము దేహము ఇచ్చి ఆత్మనిచ్చిందే ఆయన, మనల్ని పుట్టించిందే ఆయన. కనుక మనం ఆయనను ప్రేమించాలి. ఆయన నుండి మనం దూరం అయితే దేవుని వాక్యం చెప్పినట్టు, నా తీగ నుండి మీరు దూరంగా ఉంటే మీరు ఏం చేయలేరు, మీరు ఫలింపలేరు. నాకు అంటు కట్టబడితేనే మీరు ఫలిస్తారు, మీ జీవితం బాగుంటుంది అని చెప్పిన మాట ప్రకారం మనము ఆయనకు అంటు కట్టబడాలి. ఆ మహావిలువైన దేవునికి మనం కూడా అంటు కట్టబడితే నీవు నేను అందరం కూడా మనము ఆ వెలుగైన దేవునిలో అంటుకట్టబడుతున్నాం కనుక మనము వెలిగించబడతాం. మనము వెలిగించబడిన మనం కూడా ఇంకొకరిని వెలిగించడానికి, సత్యంలోకి నడిపించడానికి, ఆ యొక్క ఆత్మను రక్షించడానికి దేవుని కృప వలన మనము ఆ దేవుని వైపుకు తిప్పనికి, ఆయన జ్ఞానం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. ఏదైతే నీ హృదయంలో నిండి ఉంటుందో ఆ నిండి ఉన్న దానిని బట్టే నీ మాట వస్తుంది అంట. ఏదైతే మన హృదయంలో దేవుని వాక్యంతో నిండబడి ఉంటే ఆ దేవుని వాక్యమే నోరు మాట్లాడుతుంది. నీ హృదయం వాక్యంతో నింపబడి ఉన్నది కనుక నీవు దేవుని మాటలే పలికెదవు. నీ హృదయం వేరే అపవాదితో నిండి ఉంటే నీవు ఆ అపవాది సంబంధమైన మాటలే పలుకుతావు. ఏదైతే హృదయంతో నింపబడి ఉంటుందో ఆ నింపబడిందే నీ నోరు మాట్లాడుతుందని దేవుడు చెప్పినాడు. కనుక దేవుని వాక్యంతో నింపబడదాము, దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాము, ఆయన ప్రేమిద్దాము. ఆ పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ప్రకారము లేదా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమను పొందుకుందాము. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపను పొందుకొని మనము మెట్టుకు మెట్టు ఆయనలో ఎదుగుదామండి. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన అండి.